I am Rajaswari, working as a lecturer in chemistry in Sir Sierra College for Women, Eluru. In this video, we discuss about the second BSc Chemistry third semester paper 3, Inorganic and Organic Chemistry. Topic Unit 3, Hydroxy Compounds. In hydroxy compounds, here we discuss about preparation methods of alcohols. Preparation of alcohols. First method, by hydroboration of olefins. Alcohols preparation లో ఫస్ట్ మెథడ్ వచ్చి హైడ్రోబొరేషన్ ఆఫ్ olefins. Diborane dissolved in tetrahydrofuran adds in the form of monomer readily at 0 degrees to 25 degrees centigrade to the double bond of olefins to form trialkyl borane. The reaction is known as hydroboration. సో హైడ్రోబొరేషన్ ఆఫ్ ఒలిఫిన్స్ తీసుకున్నప్పుడు దీంట్లో అసలు రియాక్షన్ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ మనం డైబొరేన్ తీసుకుంటాము, తీసుకుని దాన్ని టెట్రాహైడ్రోఫ్యూరాన్లో డిజాల్వ్ చేసుకుంటాం. డిజాల్వ్ చేసుకుని దాన్ని మోనోమర్కి యాడ్ చేసుకుంటాం. మనం ఏ మోనోమర్ అయితే తీసుకుంటున్నామో ఆ మోనోమర్కి డైబొరేన్ని యాడ్ చేస్తాం, డిజాల్వ్డ్ ఇన్ టెట్రాహైడ్రోఫ్యూరాన్లో ఉన్నదాన్ని. సో ఆ డైబొరేన్ మనకి ఎలా యాడ్ అవుతుంది అంటే డైబొరేన్ ఫార్ములా వచ్చి B2H6. దీన్ని మనం ఏ ఫార్ములా తీసుకుని యాడ్ చేస్తామంటే BH3 ఫార్ములా తీసుకుని యాడ్ చేస్తాం మనం తీసుకున్న మోనోమర్కి. సో అది ఎక్కడ యాడ్ చేస్తున్నామంటే 0 degrees to 25 degrees centigrade దగ్గర యాడ్ చేస్తాము. మనం ఇక్కడ తీసుకుంటున్న మోనోమర్ ఏంటి అంటే ఒలిఫిన్స్ తీసుకుంటున్నాం, అంటే డబుల్ బాండెడ్ కాంపౌండ్ తీసుకుంటున్నాం. తీసుకుని డైబొరేన్ BH3 ఫార్ములా యాడ్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ అంటే ట్రైఆల్కైల్ బోరేన్ ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్నే మనం హైడ్రోబొరేషన్ అనేసి చెప్తున్నాం. సో రియాక్షన్ తీసుకున్నప్పుడు 3 moles ఆఫ్ ఇథిలిన్ తీసుకుంటున్నాము, CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ BH3. డైబొరేన్ని ఈ ఫామ్లో తీసుకుంటున్నాము. తీసుకుని ఈ రెండింటిని మనం రియాక్ట్ చేసినప్పుడు 0 to 25 degrees centigrade దగ్గర మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే ట్రైఇథైల్ బోరేన్ ఫామ్ అవుతుంది. CH3 CH2 థ్రైస్ B. ట్రైఇథైల్ బోరేన్ మనకి ప్రొడక్ట్ కింద వస్తుంది. ఈ రియాక్షన్నే హైడ్రోబొరేషన్ అంటున్నాం. The reaction occurs in 3 steps. In each step, a hydrogen of BH3 is replaced by an alkyl group forming mono and dialkyl boranes as intermediates, which react rapidly with the alkene, hence not isolated. ఇక్కడ మనకి రియాక్షన్ తీసుకున్నప్పుడు 3 స్టెప్స్లో జరుగుతుంది. ప్రతి స్టెప్లో కూడా BH3లోని వన్ ఆఫ్ ది హైడ్రోజన్ ఈజ్ రీప్లేస్డ్ బై ఆల్కైల్ గ్రూప్. ఒక్కొక్క హైడ్రోజన్ యాటమ్ని మనము ఒక్కొక్క ఆల్కైల్ గ్రూప్ తోటి రీప్లేస్ చేస్తున్నాము. ఫస్ట్ ఒక హైడ్రోజన్ ఒక ఆల్కైల్ గ్రూప్ తోటి రీప్లేస్ చేసినప్పుడు మోనో ఆల్కైల్ బోరెన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో సెకండ్ హైడ్రోజన్ కూడా ఆల్కైల్ గ్రూప్ తోటి రీప్లేస్ అయిపోతే అక్కడ మనకి డై ఆల్కైల్ బోరెన్ వస్తుంది. అట్లా మనకి నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ రీప్లేస్ అయిన దాన్ని బట్టి ఆల్కైల్ బోరెన్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇంటర్మీడియట్స్ కింద, విచ్ రియాక్ట్ ర్యాపిడ్లీ విత్ ద ఆల్కీన్, హెన్స్ నాట్ ఐసోలేటెడ్. సో అవి ఫాస్ట్గా మనం తీసుకున్న ఆల్కీన్ తోటి రియాక్ట్ అయిపోవడం వల్ల దాన్ని మనము సెపరేట్ చేసుకోలేము. సో ఇక్కడ రియాక్షన్ తీసుకున్నప్పుడు CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ BH3 గివ్స్ రైస్ టు CH3 CH2 BH2. సో ఇథిలిన్ తీసుకున్నాము, డైబోరేన్ తోటి రియాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే BH3లోని వన్ ఆఫ్ ది హైడ్రోజన్ ప్లేస్లో మనకి ఇక్కడ తీసుకున్న ఆల్కీన్ని ఇథిలిన్ని తీసుకొచ్చి యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ CH3 CH2 BH2 వచ్చింది, ఇథైల్ బోరేన్ ఫామ్ అయింది. అగైన్ ఈ ఇథైల్ బోరెన్కి అనదర్ మోల్ ఆఫ్ ఇథిలిన్ యాడ్ చేసేటప్పుడు మనకి ఈ BH2లో ఉన్న వన్ ఆఫ్ ది హైడ్రోజన్ ఈజ్ అగైన్ రీప్లేస్డ్ బై దిస్ ఇథిలిన్ గ్రూప్. సో ఇక్కడ మనకి డైఇథైల్ బోరేన్ వచ్చింది. సో ఇక్కడ ఇంకా మనకి BH3లో ఒక హైడ్రోజన్ మిగిలింది కాబట్టి మళ్ళీ అనదర్ మోల్ ఆఫ్ ఇథిలిన్ మాలిక్యూల్ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు ఏమైంది, హైడ్రోజన్ కూడా ఇథిలిన్ మాలిక్యూల్ తోటి సబ్స్టిట్యూట్ అయ్యి రీప్లేస్ అయిపోతుంది. అప్పుడు మనకి ఇక్కడ ట్రైఇథైల్ బోరేన్ అనేది ఫామ్ అయింది. CH3 CH2 థ్రైస్ బోరాన్. ఇక్కడ ఇంకా ఈ బోరాన్కి పక్కన మనకి హైడ్రోజన్స్ ఏమి కూడా మిగిలేవు. అంటే BH3లో ఉన్న ఒక్కొక్క హైడ్రోజన్ని మనం ఒక్కొక్క ఇథిలిన్ మాలిక్యూల్ తోటి రీప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఇథైల్ గ్రూప్ తోటి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఫైనల్గా అన్ని హైడ్రోజన్స్ కూడా రీప్లేస్ అయిపోయినప్పుడు ట్రైఇథైల్ బోరేన్ అనేది ఫామ్ అవుతుంది. Trialkyl boranes are then oxidized and hydrolyzed by the addition of hydrogen peroxide in aqueous base to form alcohol as the final product. సో అక్కడ ఫామ్ అయిన మనకి ట్రైఆల్కైల్ బోరెన్ అంటే మనం తీసుకున్న ట్రైఇథైల్ బోరెన్ని
ఆక్సిడైజ్ చేసి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్రెజెన్స్లో ఆక్సిడేషన్ చేసి యాక్యువస్ బేస్ తోటి రియాక్ట్ చేస్తున్నాం. చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో CH3 CH2 థ్రైస్ బి ట్రైథైల్ బోరెన్ తీసుకున్నాము. H2O2 తోటి రియాక్ట్ చేస్తాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ 3 మోల్స్ ఆఫ్ CH3 CH2OH ఇథైల్ ఆల్కహాల్ అనేది ఫామ్ అయింది. దాంతోపాటుగా సైడ్ ప్రొడక్ట్ వచ్చి H3BO3 ఫామ్ అయింది. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చి ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్. గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ మే బి యూజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ ఆల్ ద 3 టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్. సో ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ని యూజ్ చేసి మనం మొత్తం 3 టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏంటి 3 టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ అంటే ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ ఆల్కహాల్స్. ఈ 3 ఆల్కహాల్స్ని కూడా మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ది ప్రైమరీ ఆల్కహాల్స్. ప్రైమరీ ఆల్కహాల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాము గ్రిగ్నార్డ్ రియేజెంట్ని యూజ్ చేసి అంటే దీస్ ఆర్ అబ్టైన్డ్ విత్ డ్రై ఆక్సిజన్ ఆర్ ఎపాక్సైడ్స్ ఆర్ ఫార్మాల్డిహైడ్. సో డ్రై ఆక్సిజన్తో కానీ లేదంటే ఎపాక్సైడ్స్ తీసుకుని కానీ లేదు ఫార్మాల్డిహైడ్ని తీసుకుని కానీ గ్రిగ్నార్డ్ రియేజెంట్ తోటి రియాక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ప్రైమరీ ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో రియాక్షన్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనం ఫార్మాల్డిహైడ్ తీసుకున్నాము HCHO. ఫార్మాల్డిహైడ్ తీసుకుని గ్రిగ్నార్డ్ రియేజెంట్ తోటి రియాక్ట్ చేస్తాం. గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఫార్ములా అంటే CH3FgX. సో ఇక్కడ మనం ఐడైడ్ తీసుకున్నాం. CH3FgI తీసుకుని రియాక్ట్ చేసినప్పుడు మనకి గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఎక్కడ యాడ్ అవుతుంది అంటే ఫార్మాల్డిహైడ్లోని డబుల్ బాండెడ్ కార్బన్కి ఇవి గ్రూప్స్ వచ్చి యాడ్ అవుతాయి. సో ఈ డబుల్ బాండెడ్ కార్బన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఒక బాండ్ని షిఫ్ట్ చేసుకున్నప్పుడు ఆక్సిజన్ మీదకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది కాబట్టి దీనిలోని CH3 గ్రూప్ వచ్చి మనకి ఇక్కడ ఈ కార్బన్కి యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఆక్సిజన్కి వచ్చి MgI గ్రూపు యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి CH3OMgI. దీన్ని మనం ఇలా వచ్చిన ఇంటర్మీడియట్ కాంపౌండ్ని హైడ్రాలసిస్ చేస్తున్నాము. చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ చేస్తే మనకి ఇక్కడ ఈ MgI ప్లేస్లోకి H+ అయాన్స్ వచ్చి సబ్స్టిట్యూట్ అవుతాయి. సో ఇక్కడ OH గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ తీసుకుంటే కార్బన్ CHOH CH3 ఇథైల్ ఆల్కహాల్ అనేది ఫామ్ అయింది విచ్ ఈస్ ద ప్రైమరీ కార్బన్ ఆటమ్ కాబట్టి ప్రైమరీ ఆల్కహాల్స్. సో ఫార్మాల్డిహైడ్ తీసుకుని గ్రిగ్నార్డ్ రియేజెంట్ తోటి రియాక్ట్ చేసినప్పుడు మనకు మధ్యలో ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఫామ్ అయింది. ఆ ఇంటర్మీడియట్ కాంపౌండ్ని హైడ్రాలసిస్ చేస్తున్నాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ చేసినప్పుడు మనకి కావాల్సిన ఆల్కహాల్ అనేది వచ్చిందనమాట, ప్రైమరీ ఆల్కహాల్స్. Next, secondary alcohols. These are obtained by the reaction of Grignard reagents with aldehydes other than formaldehyde. So secondary alcohols అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ తీసుకుని ఆల్డిహైడ్స్ తోటి రియాక్ట్ చేస్తాం. అదర్ దాన్ ఫార్మాల్డిహైడ్ అన్నారు. ఫార్మాల్డిహైడ్ తీసుకుని రియాక్ట్ చేస్తే మనకి ప్రైమరీ ఆల్కహాల్ వచ్చింది ఆల్రెడీ కాబట్టి ఫార్మాల్డిహైడ్ కాకుండా ఇంకా ఏదో ఒక ఆల్డిహైడ్ తీసుకుని రియాక్ట్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ సెకండరీ ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అయ్యి ఇక్కడ ఏం తీసుకున్నాము మనము అంటే ఎసిటాల్డిహైడ్ తీసుకున్నాం. ఎసిటాల్డిహైడ్ ఫార్ములా ఏంటి CH3CHO డబుల్ బాండ్ O తీసుకుని ఇక్కడ గ్రిగ్నార్డ్ రియేజెంట్ CH3MgBr తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా సేమ్ రియాక్షనే అనమాట. ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ డబుల్ బాండెడ్ కార్బన్ దగ్గర ఉన్న డబుల్ బాండ్ షిఫ్ట్ చేసుకున్నప్పుడు ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో అప్పుడు ఇక్కడ CH3 గ్రూప్ వచ్చి మనకి కార్బన్కి యాడ్ అవుతుంది, ఆక్సిజన్కి వచ్చి MgBr యాడ్ అయింది. సో ఇలా మనకు ఒక ఇంటర్మీడియట్ ఫామ్ అయింది CH3HOMgBr CH3. దీన్ని అగైన్ హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి MgBr ఎలిమినేట్ అయిపోయి దాని ప్లేస్లో H+ అయాన్స్ వచ్చి సబ్స్టిట్యూట్ అవుతాయి. MgBrOH అనేది ఎలిమినేట్ అవుతుంది. వాటర్లో ఉన్న H+ అయాన్స్ వచ్చి ఇక్కడ యాడ్ అయినప్పుడు మనకి OH గ్రూప్ ఫామ్ అవుతుంది CH3CH3OH. జస్ట్ ఇక్కడ MgBr ప్లేస్లోకి H+ అయాన్స్ వచ్చి యాడ్ అయ్యి OH గ్రూప్ కింద కన్వర్ట్ అయ్యింది. అంటే మనకి ఇక్కడ సెకండరీ ఆల్కహాల్ అనేది ఫామ్ అయింది. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఇక్కడ ఫామ్ అయిన ఆల్కహాల్. ఇక్కడ ఎసిటాల్డిహైడ్ తీసుకున్నాము, గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ చేసినప్పుడు ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఫామ్ అయింది. దీన్ని మళ్ళీ అగైన్ హైడ్రాలసిస్ చేసినప్పుడు ఐసోప్రొపైల్ ఆల్కహాల్ దట్ ఈస్ సెకండరీ ఆల్కహాల్ అనేది వచ్చింది. నెక్స్ట్ థర్డ్ది టెర్షరీ ఆల్కహాల్స్. దీస్ ఆర్ అబ్టైన్డ్ బై ది reaction of Grignard reagents with ketones, acid chlorides or esters other than formic ester.
ఇవి ఎలా వస్తాయి అంటే మనకి గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ తీసుకొని కీటోన్స్ తోటి రియాక్ట్ చేయాలి. కీటోన్స్ కానీ లేదంటే యాసిడ్ క్లోరైడ్స్ కానీ ఆర్ ఎస్టర్స్ కానీ తీసుకుని గ్రిగ్నార్డ్ రియేజెంట్ తోటి రియాక్ట్ చేసినప్పుడు మనకి టెర్షియరీ ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ ఎస్టర్లో కూడా ఇక్కడ మనం ఫార్మిక్ ఎస్టర్ కాకుండా మిగతా ఏ ఎస్టర్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఈ రియాక్షన్లో మనం ఏం తీసుకున్నాము అంటే ఎసిటోన్ తీసుకున్నాము. ఎసిటోన్ తీసుకుని గ్రిగ్నార్డ్ రియేజెంట్ తోటి రియాక్ట్ చేసాం. CH3C డబుల్ బాండ్ O CH3 ఎసిటోన్, CH3 MgBr గ్రిగ్నార్డ్ రియేజెంట్ తీసుకున్నాము. తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా సిమిలర్ రియాక్షనే. ఈ డబుల్ బాండ్ షిఫ్ట్ చేసుకున్నప్పుడు ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్, కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇక్కడ CH3 గ్రూప్ వచ్చి కార్బన్కి యాడ్ అవుతుంది, ఆక్సిజన్కి వచ్చి MgBr యాడ్ అవుతుంది. సో ఒక ఇంటర్మీడియట్ ఫామ్ అయింది CH3C CH3 MgBr. అగైన్ హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి ఈ MgBr ప్లేస్లోకి H+ యాన్స్ వచ్చి సబ్స్టిట్యూట్ అవుతాయి. ఇక్కడ OH గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. MgBr OH ఎలిమినేట్ అయిపోతుంది. సో CH3C CH3OH. సో టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ అనేది ఫామ్ అయింది, విచ్ ఇస్ ద టెర్షరీ ఆల్కహాల్. సో ఇలా మనకి టెర్షరీ ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. గ్రిగ్నార్డ్ రియేజెంట్ తీసుకుని ఎసిటోన్ తోటి రియాక్ట్ చేసినప్పుడు ఒక ఇంటర్మీడియట్ ఫామ్ అయింది. దాన్ని అగైన్ హైడ్రాలసిస్ చేసినప్పుడు టెర్షరీ ఆల్కహాల్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ.